హాయ్. ఆమ్, ఈ సమ్మర్లో ఈ హీట్కి తగ్గట్టు సర్వెంట్స్ కూడా రాకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లము. దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే డిష్ వాషర్. నేను ఒకప్పుడు ఇండియన్ డిషెస్కి, ఇండియన్ వంటలకి, మన వెసల్స్కి డిష్ వాషర్ పనికి రాదు అని అనుకునేదాన్ని. కానీ ఆమ్, నేను ఐ స్టార్టెడ్ యూజింగ్. నాకు వైజాగ్లో ఐఎఫ్బి అండ్ ఇక్కడ హైదరాబాద్లో బోష్ రెండు వాడుతున్నాను. బట్ ఐ ఫీల్ బోష్ ఈస్ బెటర్. ఇనీషియల్గా వాటిని కొంచెం మనం క్లీన్ చేసి పెట్టాలి, అది అది నిజమే. అది ఆ మాత్రం దానికి ఎందుకు మేమే కడుక్కుంటాం కదా అంటే ఇట్స్ అప్ టు యూ. కొద్దిగా మనం క్లీన్ చేసి ఆ టీ వెసల్ అది క్లీన్ చేయకుండా అలా అన్నీ మాడిపోతే వాటిని అలా పడేస్తే అది ఎంతవరకు చేయగలితే అంతవరకే చేస్తుంది. కానీ బట్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఐ ఫైండ్. ఇప్పుడు నేను దానికి అలవాటు పడిన తర్వాత నాకు పనమే రాకపోతే బాగుండు, శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగేస్తుంది, తల మెరిసిపోతుంటాయి, చాలా నీట్గా వస్తున్నాయండి. అంటే అన్నీ ఒకేసారి డంప్ చేయడం అంటే కష్టం, తబ్కి తబ్ చేసుకోవచ్చు. వాడేసినవి వాడినట్టు మనం అందులో పడేయచ్చు. అవి అంటే అప్పటికప్పుడు పెట్టేస్తే మనకి పని కూడా తగ్గుద్ది అనమాట. పని తగ్గి మనకి ఈజీగా ఉంటుంది. దానికి డిష్ వాషర్ ఇప్పుడు పెట్టాలి అంటే కొంచెం గోడలు పగలగొట్టి పైపులు గీపులు అవన్నీ చెయ్యాలేమో. మాకైతే ఈజీగానే మేము అసలు కన్స్ట్రక్షన్ టైంలోనే చెప్పేసాం డిష్ వాషర్స్ కావాలని. ఇప్పుడు లేటెస్ట్కి ప్రొవిజన్స్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు, లేటెస్ట్ ఫ్లాట్స్ అని. సో మీరు అంట్ల విషయం మట్టుకు బాధపడద్దు, గో ఫర్ డిష్ వాషర్. మై అడ్వైజ్ ఈస్ స్టార్ట్ యూజింగ్ డిష్ వాషర్. కొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటే మరీ 50 మినిట్స్ అలా కాకుండా కొంచెం 1 అవర్ 20 మినిట్స్ అని అలాగా దాంట్లో కూడా ఉంటాయి రకరకాలు. మీరు సెలెక్ట్ చేసుకొని పెడితే మనకి నిలబడి ఈ వయసులో తోముకోవాలంటే కష్టం. బాగుందండి. డిష్ వాషర్స్ ఆర్ గుడ్ ఫర్ ఇండియన్ కుకింగ్ ఆల్సో. గో ఫర్ ఇట్. ఫ్రమ్ మా పరిమళం యూట్యూబ్ ఛానల్. టుడే మా పనమ్మాయి దుమ్మా కొట్టింది. సో ఐ ఓపెన్ మై బాష్ డిష్ వాషర్. ఈ డిష్ వాషర్ ఏంటంటే ఒకేసారి మనం ఫిల్ చేయాలి, ఆ టబ్లో వేసి ఫిల్ చేయాలి అంటే చాలా కష్టం, నడుము నొప్పి వస్తుంది ఇలా వంగి పెట్టాలంటే. దట్టు ఐ హ్యావ్ స్పాండిలైటిస్ ప్రాబ్లం. సో తబ్కి తబ్ ఇప్పుడు ఏది యూస్ చేస్తే అది వెంటనే పెట్టేసుకుంటాను. అట్లా ఈవినింగ్ వరకు నేను లోడ్ చేస్తాను. లోడ్ చేసి ఈవినింగ్ ఆన్ చేస్తాను. నైట్ బాగా నాకు కనిపిస్తూ ఉంటాయి ఆ రెడ్ లైట్స్. సో ఇదేంటంటే ఫిల్ చేసేటప్పుడు, లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ కింద ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్కి ఏమీ తగలకుండా కేర్ఫుల్గా లోడ్ చేసుకోవాలి. ఈ సైడ్ అంతా పెద్దవి పెడతాం స్పూన్స్. సో ఈవినింగ్ వరకు ఇలా లోడ్ చేస్తూనే ఉంటాను. అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా వేడిగా ఉంది. ఓ క్లీన్డ్. పనమ్మాయి కడిగిన దానికంటే కూడా చాలా శుభ్రంగా వస్తాయి. సీ యోర్ సెల్ఫ్. చాలా వేడి నీళ్ళతో స్ప్లాష్ అయ్యి రావటం కదా, చాలా వేడిగా ఉంది. అలా కాసేపు వదిలేస్తే చల్లబడుతుంది. కింద చూపిస్తా. కింద కూడా ఫినిష్డ్. ఇంతకీ ఈ వీడియో సారాంశం, ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలామందికి ఈ డిష్ వాషర్స్ మీద దురభిప్రాయం ఉంది. అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్స్కి మన ఈ డిష్ వాషర్స్ పనిచేయమని. కానీ లేదండి, చాలా బాగా, నేనైతే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఆ థాట్ ప్రాసెస్ తప్పు. అంటే జాయింట్ ఫ్యామిలీస్లో పెద్ద ఒక గిన్నెలు అవి ఉంటే ఏమో కానీ, బట్ స్మాల్ ఫ్యామిలీ లైక్
we can easily manage. Okay.